హలో ఫ్రెండ్స్, ఈరోజు మన మొక్కలకి పెస్ట్ కంట్రోల్ గురించి చూసేద్దాం. నేను మీకు చూపించాను కదండి, పోమోగ్రానైట్ చెట్టుని మొత్తం విచ్చేసాను. యాక్చువల్గా మొత్తం ఎండిపోయిందని చెప్పి విచ్చేసాను కొమ్మలన్నీ. స్టిక్ పెట్టాను. ఇప్పుడు అది ఎంతవరకు వచ్చిందో చూడండి. కింది నుంచి చిగుర్లు వచ్చేసి ఎంత బాగా అయిందో చూడండి. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి లీవ్స్ ఎంత పెద్దగా అయ్యాయో. దీని కిందనంతా మట్టితో పాటు మొత్తం కిచెన్ కంపోస్ట్ చేశాను. దాంట్లో ఖాళీగా చూశారు కదా. ఆ రోజు నేను ఈ మొక్క వస్తుందో లేదో అనుకున్నానండి. చూశారు కదా, ఇలా కూడా మీరు బాగా ఎండిపోయినట్టు అనిపిస్తే మొత్తం వేరుతో సహా తీసేయకండి, అలా పెట్టేసేయండి. వచ్చేసినాక కానీ ఆకులన్నీ విడిచేసేయండి. ఇప్పుడు మనము ఎప్పుడు పెస్టిసైడ్స్ ఇవ్వాలో చూద్దాం ఒకసారి. నైట్ టైం నేను మాత్రం మ్యాక్సిమం నైట్ టైంలోనే పెస్టిసైడ్స్ ఇస్తానండి. అది వీక్లీ వన్స్ అయి ఉండొచ్చు, 15 days వన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా పర్వాలేదు. మనం బెస్ట్ నైట్ టైంలోనే ఇవ్వడం బెటర్. అక్కడ చూసారా బ్లాక్ డాట్స్ ఎలా వస్తున్నాయో. సో నేను అది ఇంటీరియర్ ప్లాంట్ అండి, దాన్ని బయట పెట్టాను. సో అది కొంచెం షాడోలో అయితే పెరుగుతుంది. సో నేను చేసే నైట్ టైంలోనే ఇస్తానండి పెస్టిసైడ్ మ్యాక్సిమం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా మనకి వేప నూనె ఉంది కదా, వేప నూనెను వాటర్లో డిప్ చేసింది ఒక 5 drops 3 drops వేసేసి వేయడం కూడా మీకు తెలుసు కదా. అది పెస్టిసైడ్. అది నేను ఒకసారి చెప్తాను వీడియోలో. వేప నూనెని 1 liter వాటర్లో వేసేసి కొంచెం సోప్ కానీ లేకపోతే హ్యాండ్ వాష్ లిక్విడ్ కానీ వేసి దాంట్లోనే కొంచెం నేను వంట సోడా వేస్తానండి. వంట సోడా వేసి బాగా షేక్ చేయాలండి. బాగా షేక్ చేస్తూ మధ్య మధ్యలో మనం షేక్ చేస్తూ ఇచ్చుకోవాలి. మళ్ళీ మార్నింగ్ సన్ వచ్చే ముందు ఒకసారి మీకు అది వేప నూనె ఎక్కువ పడిపోయింది, ఎక్కువ పెస్ట్ ఎక్కువ అయిపోయింది అన్నప్పుడు మాత్రము మార్నింగ్ వేసి వాటర్తో స్ప్రే చేస్తే సరిపోతుంది. ఏం కాదు, అంతలా ఏం లేదు. అది ఇంజురియస్ కాదు ప్లాంట్స్కి అనిపించినప్పుడు మీకు తెలుస్తుంది. అది ఇంజురియస్ ఏం కాదు ప్లాంట్స్కి అన్నప్పుడు మాత్రం మీరేమి మార్నింగ్ వేసి విడిగా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఇంకా అది సరిపోతుంది. ఇక్కడ నేను అన్నిటి నా గార్డెన్లో ఉన్న వాటికి మాత్రం నైట్ టైంలోనే ఇస్తాను. జోహాన్ క్యూ మెథడ్స్ మాత్రం నేను ఏ టైంలోనే ఇస్తానండి, పర్లేదు. బికాస్ ఇట్స్ పెస్ట్ కమ్, అది ఆర్గానిక్. ఇది కూడా మనం చేస్తుంది ఆర్గానికే, కానీ పెస్ట్ కమ్ అది కాబట్టి హెల్త్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ కాబట్టి అది. సో నేను డే టైంలో కూడా ఇచ్చేస్తుంటాను. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ ఏంటంటే ఒక టిప్ లాగా తీసుకోండి దీన్ని. ఒకటి ఏంటంటే పారిజాత వృక్షము బిలోపత్రిను తొందరగా పురుగు వచ్చేస్తుందండి. ఆ పెస్ట్ అంటారో పురుగు బట్టర్ అంటారో అది ఏమంటారో నాకు తెలీదు. నేను అలా అనొచ్చో లేదు నాకు తెలీదు. బట్ ఏంటంటే ఆ మొక్కలకి తొందరగా వచ్చేస్తుంది. అది ఇక్కడ చూసారా, ఇక్కడే స్ప్రెడ్ అయిపోయింది. అది నేను కింద నా ఫస్ట్ ఫ్లోర్లో పెట్టిన దాన్ని తీసుకొని సెకండ్ ఫ్లోర్లో పెట్టేస్తాను. యాక్చువల్గా వి స్టే ఇన్ ఫస్ట్ ఫ్లోర్. సో నా ఇంటి ముందు పెట్టుకున్నాను మంచిగా. అది బిలపత్రికి పారిజాత వృక్షానికి చాలా తొందరగా వచ్చేస్తుంది. అది అనేది గాలి వచ్చినప్పుడు, ఈ రైనీ సీజన్లో కానివ్వండి, గాలికి తగ్గినప్పుడు కానివ్వండి, ఇది అన్ని చెట్లకి వచ్చేస్తుంది. నేను ఎన్నిసార్లు స్ప్రే చేశాను కూడా. డే బై డే చేస్తేనే కొంచెం కంట్రోల్ అయ్యింది అది. కానీ అలా చేస్తే మాత్రం మొక్కలు పాడైపోతాయి కదా. రైనీ సీజన్ అంత ఎక్కువ స్ప్రే చేస్తే కూడా ఉండదు, అది పాడైపోతాయి చెట్లు. అయితే నేను ఏం చేశానంటే నేను డాబా పైన పెట్టేశాను. వర్షానికి అది తడిసినట్టు ఉంటుంది. నేను మిద్దె పైన ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో పెట్టేశాను మొత్తము. అప్పుడప్పుడు వర్షాకాలం కాబట్టి రెగ్యులర్గా ఇవ్వాల్సిన వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి పెట్టేసాను. అది నా నిమ్మకాయ అండి. నిమ్మకాయ కూడా చాలా వచ్చిందండి ఆ మధ్య. సో అందుకని ఇది వేపాకు నూనెను పసుపు వాటర్ అప్పుడప్పుడు చల్లుతూ ఉంటాను. ఇక జోహాన్ క్యూ మెథడ్స్ అయితే ఇక రెగ్యులర్గానే అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. ఇప్పుడైతే రెగ్యులర్గా అంటూ ఏమి ఇవ్వలేదండి. బట్ ఐఎమ్ ఫాలోయింగ్ నౌ. ఇప్పుడు ఇవ్వాలని అనుకుంటున్నాను. చూడండి, నిమ్మకాయ కింద పెట్టినప్పుడు అసలు ఎంత గ్రోత్ లేదండి అసలు. ఇప్పుడు ఎంత బాగా అప్పుడు నేను అనుకున్నాను అసలు అదేదో ఎండ తగిలేలాగా పెట్టాలి నిమ్మకాయ ప్లాంట్కి. యాక్చువల్గా నేను కింద శాంతగా పట్టించుకోవాలి. గార్డెనింగ్ నుంచి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మనం పెట్టుకుంటే చాలా బాగా వస్తున్నాయి. అట్లీస్ట్ అన్నీ కాకపోయినా మన వల్ల అయినంత వరకైనా పెట్టుకుందాం. మనకి ఆర్గానిక్ ఫుడ్ తింటాం, బెటర్ ఉంటుంది. నిమ్మకాయ అండి, అసలు దీనికి రాని పెస్ట్ అంటూ అసలు లేదేమో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చాలా వచ్చేస్తుంది నిమ్మకాయలు. చాలా చిన్న ప్లాంట్ నిమ్మకాయలు బాగా కాసాయి. అది ఊరు నుంచి తెచ్చింది. ఇది నేను పెట్టుకున్నాను నిమ్మకాయ. పచ్చిమిర్చి సీడ్స్తోని పెట్టింది, ఇంట్లో పెట్టాను. సరిపోవట్లేనే. ఒక మిస్టేక్ మాత్రం మీరు అసలు చేయొద్దండి. ఒక నిమ్మకాయ పచ్చిమిర్చి వేసినప్పుడు ఎండు పచ్చిమిర్చి వేస్తారు కదా సీడ్స్, నేను అది అలాగే వేసాను. పచ్చిమిర్చిని ఎలా గ్రోత్ చేసుకోవాలి అని గ్రౌండ్ నుంచి నేను చెప్తాను ఒక వీడియోలో. ఆ పచ్చిమిర్చి సీడ్స్ ఎక్కువనే వేసేసుకోండి. దాంట్లో ఏది మంచి వస్తుందో తెలియదు కాబట్టి నేను ఏం చేశాను ఇంతవరకు ఫస్ట్ టైం అండి, సెకండ్ టైం వేసాను ఇది.
ఫస్ట్ టైం వేసిన మొక్కలన్నీ ఇంత పెద్దగా పెరిగాక ఇన్ని మొక్కలు ఎందుకు లేక 2-3 సరిపోతాయి కదా అని చెప్పేసి అన్నీ తీసి పడేసానండి. టైం వేస్ట్ అని చెప్పేసి అన్నీ తీసి పడేసాను యాక్చువల్గా. కానీ ఇప్పుడు తెలుస్తుంది. సో మీరు అలా చేయకండి. సీడ్స్ ఎక్కువ వేసినా గ్రోత్ అవ్వనివ్వండి. పెద్దగా అయ్యాక కాయలు కాసే వరకు మీరు ఉండనివ్వండి. దాంట్లో ఏదో వస్తుందో ఏదో తెలియదు కదా మనకి. సో ఎక్కువ ఎందుకు అని తీసేసి పడేయకండి, పక్కన పెట్టకండి, ఉండనివ్వండి. ఇక చూడండి, నా పుదీనాకి కొంచెం హోల్స్ వస్తాయని చెప్పాను, అది కట్ చేయాలండి. కట్ చేస్తాను నేను, ఎందుకంటే అది మళ్ళీ ఇంకా అన్నిటికీ పెస్ట్ అంటుకుంటుంది కాబట్టి ఆ పురుగు కనిపించదు. చాలా మైక్రో ఉంటుంది కాబట్టి కనిపించదు అది. ఇది ఒక కొమ్మ పెట్టాను, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అది అలా. స్టార్టింగ్లో పెట్టిన పుదీనా నేను ఈ ఫ్లవర్ అండి. ఇది ఇంకో విషయం ఏంటంటే, మీరు పువ్వుల మీద ఏ అయితే ఇస్తారో మ్యాక్సిమం వేపాకు లిక్విడ్ ఉంది కదా, వేప నూనె, అది ఎక్కువ మాత్రం పూల మీద చల్లకండి. నేను అది లాస్ట్ టైం కొంచెం ఎక్కువ అయినట్టుంది, పూల మీద వేసేసరికి అది కుళ్ళిపోయాయి. మార్నింగ్ వేసేసరికి మొత్తం బ్రౌనిష్ అయిపోయి ముడిచిపోయాయి. సో ఫ్లవర్స్ మీద ఎక్కువగా పెస్ట్ ఏమి ఇవ్వకండి, బాగున్నాయి వాటి మీద. యాక్చువల్లీ ఆ చెట్టు నాకు బాగానే ఉంది. సో కొంచెం ముందుగా నేను లైట్ స్ప్రే చేసుకుంటాను. ఆ రోజు చాలా బాగా ఇచ్చాను, పువ్వులు కదా అని చెప్పి బాగా ఎక్కువ ఇచ్చాను, అది కొంచెం పాడైపోయాయి. సో అలాంటి ఒక మిస్టేక్ మీరు చేయొచ్చు. ఎక్కువగా పెస్ట్ లిక్విడ్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఫ్లవర్స్ మీద కొంచెం తక్కువే చూసి ఇవ్వండి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ అసలు ఇవ్వకుండా కూడా ఉండకండి, చూసి ఇచ్చేసుకోండి. ఇది బేబీ రోజ్ అంటారు కదా, సన్ రోజ్. ఈజీ టు గ్రోత్, అలాగే ఈజీ టు గెట్ ద పెస్ట్ అట్రాక్టివ్. బ్లాక్ డాట్స్ వస్తున్నాయి, కానీ చాలా బాగా గ్రోత్ అవుతుందండి. డెకరేటివ్ పర్పస్ అయితే ఇది చాలా మంచి ప్లాంట్ అని, ఈజీగా గ్రోత్ అవుతుంది. నేను ఒక కొమ్మ ఊడిపోతే తీసి ఒక చిన్న కప్, వాటర్ గ్లాస్ కప్ ఉంటుంది, ప్లాస్టిక్ గ్లాస్, దాంట్లో పెట్టాను నేను. అది కూడా చాలా బ్రహ్మాండంగా గ్రోత్ అవుతుంది. ఈ హ్యాంగింగ్ పాట్స్లో నేను ఏం వేస్తాననేది కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు. ఈ ప్లాంట్ నేను చెప్పాను కదా మీకు, ఇప్పుడు ఇదేనండి. నేను పాలకూర మీద కొంచెం ఏమంటారు అవి వస్తున్నాయండి, బ్లాక్ డాట్స్ వచ్చాయి కాబట్టి లైట్గా ఎక్కువగా వచ్చే ముందే మనం ఒక చిన్న కేరింగ్ తీసుకుంటే సరిపోతుంది. అది చూసారా, యాక్చువల్లీ నాకు 2 days మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. సో వాటర్ పోసి కదా, ఇప్పుడు ఆ 2 days బాగా ఎండలు ఉన్నాయి. సో అందుకనే కొంచెం ఎల్లోయిష్గా అయిపోయాయి. సో అందుకని నేను కొంచెం ఎప్సమ్ సాల్ట్ వాటర్లో వేసి 1 liter వాటర్లో ఎప్సమ్ సాల్ట్ వేసుకోవచ్చు. అందుకని ఎల్లోయిష్, లేకపోతే ఎంత బాగా వచ్చాయి అసలు ఆ ప్లాంట్స్. తోటకూర ఎల్లోయిష్ మొత్తం లేదు అసలు, క్యూట్గా గ్రోత్ అవుతుంది. నేను వెంటనే వచ్చేస్తాను, వాటర్ కొట్టకుండా వెళ్ళాను. యాక్చువల్గా నేను 2 days తర్వాత వచ్చేసరికి నా ప్లాంట్స్ పరిస్థితి అలా ఉంది అనమాట. సో కొంచెం ఎప్సమ్ సాల్ట్ 1 liter వేసి ఇచ్చేసాను, స్ప్రే చేస్తున్నాను. నేను దీని ఇంప్రూవ్మెంట్ కూడా మీకు నేను టచ్లో ఉంటాను. నేను కామెంట్స్ మీకు పెడతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి. ఇది క్రోటాన్ ప్లాంట్, ఇండోర్ క్రోటాన్ ప్లాంట్. ఇది అయితే గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది దీనిది, బట్ డెకరేటివ్ పర్పస్ చాలా బాగుంటుంది ప్లాంట్. కానీ స్కేల్స్ అంటారు కదా, ఆ పెస్ట్ వస్తుంది తొందరగా. సో నేను దానిని కంట్రోల్ చేయడానికని కుదిరినప్పట్లలో ఈ పెస్ట్ ఇస్తున్న వేపాకు మనం ఇచ్చిందే ఇవ్వద్దు. ఇది వరకు కూడా నేను వేపాకు ఇచ్చాను కాబట్టి కొన్ని పర్సనల్ ఇస్తాను, ఏదో ఒకటి ఇస్తాను డిఫరెంట్గా. నేను ఒకటి ఆ పచ్చిమిర్చి బిలపత్రి ఉన్నప్పుడు మాత్రం పెస్టిసైడ్ అనేది మారుస్తూనే ఇచ్చాను, వెంటనే ఇవ్వలేదు. చాలా బాగా ఒక 2 days టైం చేసి ఇంప్రూవ్మెంట్ వచ్చేసాం. ఇది చూసారా, మెంతి కూర అండి. మెంతి కూర యాక్చువల్లీ నేను ఎప్పుడు వచ్చినా కూడా చిన్న మెంతం వచ్చేది, ఎరువు బాగుండడం వల్లే మనకి పెద్ద మెంతం వచ్చింది గ్రోతింగ్లోనే. చూసాను ఎంత బాగుంది అసలు, పెద్ద మెంతం చూస్తుంటేనే అసలు వావ్ అనిపించేస్తుంది కదా. చాలా బాగా వచ్చింది పెద్ద మెంతం. అది ఎరువు అండి, దానికి కారణం ఎరువు. మెంతి కూర ఎలా చేసినా అసలు ఎరువున్నా లేకున్నా వచ్చేస్తుంది, కానీ ఎరువు బాగుంటే మాత్రం నాకు చాలా ఈజీగానే వచ్చిందండి. ఎర్రమట్లో జస్ట్ మెంతులు వేసేస్తే వచ్చేసింది, కానీ అది చిన్న మెంతం వచ్చేసింది. ఒకే కొమ్మకి ఒకే సీడ్కి ఎన్ని ఆకులు రాలేదు. అది పెద్ద మెంతం అవుతుంది కదా, పెద్ద మెంతం అస్సలు రాలేదండి. ఎన్నిసార్లు పోతే ఎన్ని డేస్ ఫేజెస్ రాలేదు చిన్న మెంతం. అది చూసారా, మళ్ళీ పెద్ద మెంతం అప్పుడు స్టార్టింగ్లో అండి. మళ్ళీ నేను ఒక టబ్బులో పెట్టిన, చిన్న టబ్ కదా, ఈ పెద్ద టబ్బు బ్లాక్ టబ్ ఉంది, దాంట్లో వేసాను. దాంట్లో స్టార్టింగ్లో ఇలా ఉంది. ఇది నేను కొంచెం కడిగి కట్ చేసుకుంటున్నానండి. చూద్దాం. నాకు డౌట్ ఏంటంటే, మెంతి కూరని కట్ చేయాలా వేరుతో పాటు పీకాలా అది తెలియదు అసలు. ఒకసారి నేను కట్ చేస్తున్నాను, అందుకని కొమ్మల వరకే మనకు కావాల్సిన పులిహోరలు చాలా బాగుంటుంది మెంతి కూర వేస్తే. సో మా పాపకి లెమన్ రైస్ అంటే చాలా ఇష్టం. సో తన వరకు కొంచెం మరి ఎక్కువ వేస్తే కూడా చేదు ఉంటుందండి పులిహోరలో కూడా, చూసి వేసుకోండి.
సో నేను అది కొంచెం పైన కట్ చేస్తాను. సో దీనివల్ల ఏంటంటే నాకు తెలుస్తుంది మళ్ళీ కొమ్మ మీద మళ్ళీ పెరుగుతుందా లేదా అని. మీకు అందరికీ ఇది నా హార్వెస్ట్ అండి. మీకు అందరికీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి.